లోకల్ మిర్చి ఆమె అధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయితే ఆమెకు ఆ పదవి పేరుకు మాత్రమే అని తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారట. ఎందుకంటే జిల్లా అధికార టీడీపీలో ఏ కార్యక్రమం జరిగినా ఆ మహిళా నేతను ఎవరూ పిలవట్లేదట. ఆమె ఎవరో తెలిసినా అంతా తెలియనట్టే ఉంటున్నారని టాక్. అసలు ఆమెను జిల్లా అధ్యక్షురాలుగా కూడా టీడీపీ నేతలు గుర్తించట్లేదని చెప్తున్నారు. దీంతో చేసేది లేక తాను నివాసం ఉంటున్న జిల్లా నుంచి పక్క జిల్లాకు వెళ్లి ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. ఇక ఇసుక రీచ్ విషయంలో ఆమె చేసిన పనితో లోకల్ లీడర్స్ తో రీచ్ పూర్తిగా తగ్గిపోయిందట. ఇంతకీ ఎవరా లేడీ లీడర్, ఏదా జిల్లా? పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో రాజకీయాలు ఆసక్తిగా మారాయట. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తేజోవతిని నియమించింది టీడీపీ అధిష్టానం. అయితే అలా తేజోవతి నియామకం జరిగిందో లేదో, ఇలా ఆమె నియామకంపై జిల్లా టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారట. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం కాబట్టి చేసేది లేక అందరూ అంగీకరించారంటున్నారు. తేజోవతి జిల్లా అధ్యక్షురాలు అయ్యారు కానీ పార్టీలో ఎవ్వరూ ఆమెను అలా చూడటం లేదనే టాక్ నడుస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, తేజోవతి స్వగ్రామం అరకు పార్లమెంట్ పరిధిలో లేదు. దీంతో తమ ప్రాంతానికి చెందిన మహిళను తమ ప్రాంత అధ్యక్షురాలిగా నియమించడం ఏంటని లోకల్ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందని సమాచారం. విజయనగరం జిల్లాకు చెందిన తేజోవతి ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి రాగానే సాలూరు లేదా పాలకొండ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆమె గట్టి ప్రయత్నమే చేశారట. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఆ సమయంలో చేసిన లాబియింగ్తో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో మాత్రం చోటు దక్కించుకున్నారని చెబుతారు. అప్పటి నుంచి పార్టీలో అడపాదడపా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పెద్దలతో పరిచయాలు పెంచుకున్నారట. దీంతో ఈ మధ్య ప్రకటించిన పార్టీ పదవుల్లో ఆమెకు కూడా చోటు దక్కింది. తేజోవతిని అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమించింది టీడీపీ. ఏఎస్ఆర్ జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలతో కలిసి ఉన్న అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా తేజోవతిని నియమించడం రెండు జిల్లాల ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం ఇష్టం లేదని టాక్. విజయనగరం జిల్లాకు చెందిన తేజోవతిని అరకు పార్లమెంటుకు అధ్యక్షురాలిగా నియమించడం స్థానిక ప్రజాప్రతినిధులకు మింగుడు పట్టడం లేదని సమాచారం. అయినా తేజోవతి పార్లమెంట్ అధ్యక్షురాలు కావడంతో పార్టీ కార్యక్రమాల్లో అక్కడక్కడా పాల్గొంటున్నారట. జిల్లా అధ్యక్షురాలిగా తేజోవతి ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేలు ఆమెను ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. ఇక తేజోవతికి రాజకీయాల్లో పట్టుమని 3 ఏళ్ల అనుభవం కూడా లేకపోవడం, మిగిలిన వాళ్లు సీనియర్లు కావడం కూడా ఆమెకి ఇబ్బందులు తెస్తున్నాయట. దీంతో ఈ మధ్య పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మహానాడుకు తేజోవతి హాజరయ్యే పరిస్థితి లేకపోయిందట. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆమెను ఆహ్వానించలేదని సమాచారం. దీంతో చేసేది లేక అరకు నియోజకవర్గంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారట. ఇది జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసిందట. మన్యం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, సమన్వయ సమావేశాలు, నాయకుల మధ్య కమ్యూనికేషన్ వ్యవహారాల్లో తేజోవతికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ రాజకీయ వ్యవహారాలను తామే చక్కబెట్టుకుంటున్నారట. జిల్లా అధ్యక్షురాలిని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ నిర్ణయాలు, ముఖ్య సమావేశాలు, స్థానిక రాజకీయ సమీకరణాల్లో ఆమె పాత్ర తగ్గిపోయిందని కొందరు నాయకులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని పార్టీ కార్యక్రమాలకు తేజోవతికి సరైన సమాచారం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. జిల్లా పార్టీని సమన్వయంతో నడపాలంటే అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ మన్యం జిల్లాలో మాత్రం తేజోవతికి స్థానిక నేతలు కనీస విలువ ఇవ్వడం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె పేరుకే జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారంటున్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షురాలిగా తన ఇమేజ్ పెంచుకునేందుకు తేజోవతి నానా అవస్థలు పడుతున్నారట. దీనికోసం ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు తనకు కూడా 2+2 గన్మెన్ ఇవ్వాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై ఆమె ఒత్తిడి తెచ్చారని సమాచారం. మరోవైపు పార్వతీపురం, కురుపాలెంకు చెందిన వైసీపీ నేతలతో పాటు సాలూరు నియోజకవర్గానికి చెందిన తిరుపతిరావును సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశారట. టీడీపీ ఓటమి కోసం పనిచేసిన 3 నేతలను చంద్రబాబు దగ్గరకు ఎలా తీసుకువెళ్తారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారట. ఇక కొమరవాడలో తన అనుచరుల కోసం ఇసుక రీచ్ అనుమతులు తెచ్చుకున్నట్లు తేజోవతిపై ఆరోపణలొచ్చాయని లోకల్ టాక్. దీనిపై స్థానిక ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఇసుక రీచ్ అనుమతులు రద్దయ్యాయట. ఇలా వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తేజోవతి మారిపోవడంతో అరకు పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క నేత కూడా ఆమెను కలుపుకొని పోయే పరిస్థితి లేకుండా పోయిందట. ఆ నియోజకవర్గంలో చెలరేగిన ఇసుక తుఫాన్ అధికార పార్టీని కుదిపేస్తోందట. ఇసుక అక్రమ రవాణా వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిందని టాక్. ఇసుక విషయంలో సామాన్యులని పోలీసులు ఇబ్బందులు పెడుతుంటే వాళ్లు కాస్త అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారట. ఇదంతా లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి పెద్ద తలనొప్పిగా మారిందట. దీంతో పోలీసుల దూకుడుకు కళ్ళెం వేయాలని పార్టీ పెద్దలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారట. ఇంతకేదా నియోజకవర్గం, ఎవరా లీడర్?
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదలైన ఇసుక తుఫాన్ అధికార కాంగ్రెస్ కి ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఏపీ నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదట. అదే సామాన్యులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఇసుక తెప్పించుకుంటే అక్రమం అంటూ పోలీసులు కేసులు బనాయిస్తున్నారట. ఇసుకను రవాణా చేస్తున్న వారిపై అధికార పార్టీ నేతలే దగ్గరుండి మరీ కేసులు పెట్టిస్తున్నారట. కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా విడిపోయి అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారు అన్న విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ మధ్య పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టడంతో ఈ గొడవ కాస్త పీక్స్కు చేరిందని సమాచారం. ఇసుక, మట్టి రవాణా విషయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి బహిరంగంగానే చెబుతున్నారట. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇసుక రవాణాపై మాటల మంటలు రాజుకుంటున్నాయని టాక్. ఇసుక, మట్టి విషయంలో ఎమ్మెల్యే రాగమయ్యతో పాటు అధికారుల్ని, మంత్రుల్ని జనం ప్రశ్నిస్తున్నారట. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సభ జరిగినా ఎమ్మెల్యే, మంత్రులపై గృహ వినియోగదారులు విరుచుకుపడుతున్నారట. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీతో సరిహద్దులు పంచుకుంటోంది. దీంతో ఈ ప్రాంతానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి ఇసుక రవాణా జరగడం సర్వసాధారణం అని చెబుతారు. అయితే ఈ మధ్య ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టడంతో అది కాస్త వివాదాస్పదమై కూర్చుందట. నాణ్యమైన ఇసుకను అడ్డదారిలో తెప్పించుకోవడం అలవాటుగా మారింది అంటారు. ఆంధ్ర ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో కొంతమంది అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారట. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు గట్టి నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో ఎక్కడ చూసినా సీజ్ చేసిన ఇసుక లారీలే దర్శనమిస్తున్నాయి. సరైన ఆధారాలు, రసీదులు చూపించకపోతే సీజ్ ది లారీ అంటున్నారట పోలీసులు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. దీంతో నాణ్యమైన ఇసుక దొరక్క గృహ వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారట. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఏపీ నుంచొచ్చే ఇసుక సక్రమం అయితే తమకు అక్రమం ఎలా అవుతుంది అని గృహ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారట. ఈ మ్యాటర్లో అధికారులు, కాంగ్రెస్ నేతల తీరుపై ప్రజలు మండిపడుతున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే రాగమయ్యి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. గృహ వినియోగదారుల కోసం ఇసుక, మట్టి తోలుతుంటే ఇబ్బందులు పెట్టడం ఏంటని అధికారుల్ని ఆమె ప్రశ్నిస్తున్నారట. ఎమ్మెల్యేగా ప్రజలకు తాను ఎలా సమాధానం చెప్పుకోవాలని వాపోతున్నారని సమాచారం. ఈ మ్యాటర్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి ఎమ్మెల్యే దంపతులు తీసుకువెళ్లారట. మొత్తానికి ఈ ఇసుక తుఫాన్ సత్తుపల్లి కాంగ్రెస్ ని కుదిపేస్తోంది. ఆ జిల్లా మహిళల్లో రాజకీయ చైతన్యం ఉరకలేస్తోందట. నిన్నటిదాకా ఒకళ్ళిద్దరు మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి నెగ్గిన పరిస్థితి ఇప్పుడు ఆ సీన్ మారబోతోందట. రాబోయే ఎన్నికల్లో లేడీ లీడర్స్ పోటీ చేసే నియోజకవర్గాల సంఖ్య మొత్తం సీట్లలో సగం దాటేలా కనబడుతుందని టాక్. జిల్లాలోని సీనియర్ లీడర్స్ తమ వారసురాలని రంగంలోకి దింపుతున్నారట. ఇప్పటికే కొంతమంది యంగ్ అండ్ డైనమిక్ మహిళా నేతలు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు కూడా. వచ్చే ఎన్నికల్లో తాము పోటీకి సై అంటూ సంకేతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఎన్నికలకు ముందు ఎంట్రీ ఇస్తారట. ఇంతకేదా జిల్లా ఎవర వారసురాళ్ళు? నెల్లూరు జిల్లా నెరజాణలకే కాదు, రాజకీయ భామలకు కూడా ఫేమస్ కాబోతోందట. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెద్దారెడ్లకు బడా రాజకీయ కుటుంబాలకు ప్రసిద్ధి. ఆ రాజకీయ కుటుంబాల వారసత్వం దశాబ్దాల నుంచి సాగుతోంది. తరతరాలుగా ఆ పొలిటికల్ ఫ్యామిలీల నుంచొచ్చిన నేతలు రాజకీయ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆనం, నల్లపురెడ్డి, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి కుటుంబాలు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. అయితే ఒక్క నేదురుమల్లి కుటుంబం నుంచి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి తప్ప మరే ఇతర కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రాలేదు. ఇక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా పనబాక లక్ష్మి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల నుంచి జిల్లాలో సీన్ మారుతున్నట్టు కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు. అదే ఎన్నికల్లో సూళ్లూరుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ కూడా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇక లేటెస్ట్ గా నెల్లూరు జిల్లాలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న మహిళా నేతల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని టాక్.
ఇక ఆనం కుటుంబం నుంచి గతంలో ఎప్పుడూ మహిళలు నేరుగా రాజకీయాల్లో అడుగుపెట్టలేదు. గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆనం కుటుంబం నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ వైసీపీ తరపున పోటీ చేసి జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 2 ప్రధాన పార్టీల తరపున 2 మహిళా నేతలు రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందంటున్నారు. సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతి ఈసారి అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంట్రీ ఇస్తారన్నట్టు సంకేతాలొస్తున్నాయట. ఇక అదే నియోజకవర్గంలో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితారెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పూజిత ఎంట్రీ ఉంటుందన్న సంకేతాలు కనపడుతున్నాయని సమాచారం. ఇక రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సతీమణి సింధు లేదా ఆయన కుమార్తె లక్ష్మీ సాయిప్రియ పోటీలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తోంది. మరోవైపు నెల్లూరు రూరల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే అని చెప్తున్నారు. ఈ మధ్యే మీడియా ముందుకొచ్చిన సాయి వైష్ణవి టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా మహిళా నేతల జోష్ కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా సీట్లలో మహిళా నేతలే పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, మా ఎంపీ కనిపించడం లేదు, మీరేమైనా చూసారా అంటూ అక్కడి కాషాయ పార్టీ నేతలు అధికార పార్టీ ఎంపీ ఫొటోస్ పెట్టుకొని గల్లీ గల్లీలో వెతుకుతున్నారట. ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ దారిన పోయే జనాన్ని సైతం అడుగుతున్నారట. 2 ఏళ్ల నుంచి తమ ఎంపీ జిల్లాలో కనిపించడం లేదని కనిపించిన వాళ్ళందరినీ దండోరా వేసి మరీ చెబుతున్నారని సమాచారం. అయితే కమలం పార్టీ ఆరోపణలకి సదరు ఎంపీ గారు ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారట. ఇంతకెవరా ఎంపీ, ఏదా నియోజకవర్గం, ఏంటా గాయబ్ కథ? పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తొలిసారే భారీ విజయాన్ని దక్కించుకున్నారు. వారసత్వ కోటాలో ఎంపీ అయ్యారనే ఆరోపణల్ని విపక్షాల నుంచి ఎదుర్కొంటున్న తనదైన శైలిలో ఆ యువనేత ముందుకెళ్తున్నారట. లేటెస్ట్ గా ఎంపీ గడ్డం వంశీ కనిపించడం లేదంటూ జిల్లాలో ఆయన ఆచూకీ తెలియట్లేదని బీజేపీ నేతలు సరికొత్త స్టైల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఎంపీ వంశీ చిత్రపటాలతో మంచిర్యాల బస్టాండ్, మార్కెట్ సెంటర్లో తిరుగుతూ ఈయన మన పెద్దపల్లి ఎంపీ, ఈయన ఎక్కడైనా చూశారా అంటూ స్థానికుల్ని ఆరాధిస్తున్నారు బీజేపీ లీడర్లు. పెద్దపల్లి ఎంపీగా వంశీ గెలిచింది మొదలు మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలకు ఆయన చేసింది శూన్యమని కమలం పార్టీ నేతలు ఆరోపణల్ని గుప్పిస్తున్నారట. ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధికి నిధుల్ని తీసుకురాలేకపోయారని వంశీపై విమర్శలు చేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. అయితే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణపై బీజేపీ దూకుడుకు కారణం లేకపోలేదంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంచిర్యాల జిల్లాకు ఏం చేసిందని తిన్నది అరక్క కాషాయ పార్టీ నేతలు తిరుగుతున్నారని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన కమలం క్యాడర్ గత 12 ఏళ్లలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో తామేం అభివృద్ధి చేశామో చెప్తామంటూ చిట్టా విప్పారట. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన ఘనత తమదే అని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. శ్రీరాంపూర్ నుంచి ఆసిఫాబాద్ వరకు 4 వరుసల రహదారి నిర్మించి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించామని 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిజామాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ వరకు జాతీయ రహదారి 63 నిర్మాణం చేపడుతున్నామని, ఇవన్నీ తమ ఘనత కాదా అని బీజేపీ నేతలు జబ్బలు జరుస్తున్నారట. అంతేకాదు గత 10 ఏళ్లలో 5 ఏళ్ల పాటు మీ తండ్రి గడ్డం వివేక్ తమ కాషాయ పార్టీలోనే ఉన్నారని, అప్పుడు ఆయన ఏం చేశారో ఇప్పుడు కూడా తామదే చేస్తున్నామంటూ వంశీకి ఘాటుగానే సమాధానం ఇచ్చారని టాక్. అంతేకాదు మంచిర్యాల జిల్లాకు ఈ 2 ఏళ్ల పాలనలో ఎంపీగా తమరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారట. కేంద్ర అభివృద్ధి పథకాలను తమవిగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం తప్ప మంచిర్యాల జిల్లాకు ఎంపీ వంశీ చేసింది శూన్యమని బీజేపీ నేతలు ఆరోపణల్ని గుప్పిస్తున్నారని లోకల్ టాక్. అయితే ఈ రచ్చ అక్కడితో ఆగడం లేదు. మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. అందులో 2 నియోజకవర్గాలు గడ్డం ఫ్యామిలీ ఖాతాలోనే ఉన్నాయి. కనీసం ఆ 2 నియోజకవర్గాలనైనా ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ఎంపీ వంశీని నిలదీస్తోందట బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలి వదిలేసి మంచిర్యాల జిల్లా వైపు కనీసం కన్నెత్తి చూడకుండా తమ పార్టీపై విరుచుకుపడితే చూస్తూ ఊరుకోబోమంటున్నాయట కాషాయ శ్రేణులు.
అందులో భాగంగానే ఎంపీ వంశీ కనిపించడం లేదని వాళ్ళు ఓ ప్రచారాన్ని షురూ చేశారట. బీజేపీ ప్రచారాన్ని ఎంపీ వంశీ సీరియస్ గా తీసుకుంటారా, లేదంటే లైట్ తీసుకొని కొట్టిపారేస్తారా? ఆయన సీరియస్ గా తీసుకొని మంచిర్యాలలో పర్యటించి బీజేపీకి కౌంటర్లు ఇస్తే ఈ మంట మరింత రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు లోకల్ లీడర్లు.